శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 21వ తేదీ 12వ నెల 2025 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ఉదయం 8 గంటల 12 నిమిషాల వరకు, అనంతరం విద్య. పూర్వాషాఢ నక్షత్రం తెల్లవారుజామున 3 గంటల 6 నిమిషాల వరకు, అనంతరం ఉత్తరాషాఢ నక్షత్రం. వృద్ధి యోగం సాయంత్రం 4 గంటల 55 నిమిషాల వరకు, అనంతరం ధ్రువం యోగం. భవకరణం ఉదయం 8 గంటల 12 నిమిషాల వరకు, అనంతరం బాలవకరణం. వర్జ్యం ఉదయం 11 గంటల 32 నిమిషాల నుండి 1 గంట 16 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 15 నిమిషాల నుండి 5 గంటల 2 నిమిషాల వరకు. నేటి అమృత ఘడియలు రాత్రి 9 గంటల 55 నిమిషాల నుండి 11 గంటల 39 నిమిషాల వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట 30 నిమిషాల వరకు. ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి విచారించినట్లయితే దివ్యమైన ధనుర్మాసం ఈనాడు. ఈ ధనుర్మాసంలో నారాయణమూర్తి అర్చన ఏ విధంగా అయితే చేస్తామో, ఈ పవిత్రమైన ఆదివారం నాడు ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి సూర్యనారాయణుడి యొక్క ఆరాధన అంత విశిష్టమైనది. ఎందుకంటే బ్రహ్మస్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం సాయంకాలే సదా విష్ణు త్రిమూర్తిశ్చ దివాకర అని సృష్టి స్థితి లయకారులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపంగా ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి సూర్యభగవానుడిని మనందరం కూడా భావన చేస్తాం. ఎందుకంటే ఇక్కడ సృష్టి జరగాలి అంటే సూర్యకిరణాలు ఉండాలి. అదేవిధంగా స్థితికారకుడు అంటే మనకి అన్నం లభించాలి అంటే సూర్యకిరణాలు ఉండాలి. తద్వారా ఫోటోసెన్సిన్ చెప్పబడేటటువంటి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కలు వృద్ధి చెంది మనకి ఔషధులు ఆహారం లభించాలి. అదేవిధంగా లయకారుడు ఏ విధంగా అవుతాడు అంటే సూర్యభగవానుడి వేడి వల్ల కొన్ని క్రిమికీటకాదులన్నీ కూడా నశింపబడతాయి. అదేవిధంగా సూర్యుడి యొక్క కాంతి గనక లోకం పైన సోకకపోతే అనేక వ్యాధులు సంక్రమించి ఆ విధంగా లయమైనటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సృష్టి స్థితి లయకారకుడు ప్రత్యక్ష నారాయణుడు అయినటువంటి సూర్యభగవానుడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి ఆయన అనుగ్రహాన్ని పొందాలంటే ఏమిటి ఆయనకి ప్రీతి అంటే నమస్కారం, నమస్కార ప్రియోభాను ఉంటారు. ఇంకొక మాట కూడా పెద్దలు చెబుతారు, ఆదిత్యశ్చ నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపజాయతే. సూర్యభగవానుడి కనుక నమస్కారం చేసినట్లయితే 1000 జన్మల నుండి వస్తున్నటువంటి దారిద్ర్యం కూడా పటాపంచలైపోతుందని శాస్త్రవచనం. ఏ విధంగా ఉన్నటువంటి లోకమంతా ఆవరించిన చీకట్లన్నీ కూడా సూర్యకాంతితో కనుమరుగైపోతాయో అదేవిధంగా సూర్యుడిని ఉపాసించినట్లయితే మన జీవితంలో దారిద్ర్యము, దుఃఖము, తాపము, పాపము ఆ విధంగా నశిస్తాయని ఆ సూర్యమండల స్తోత్రంలో చెప్పినటువంటి వాక్యం ఇది. కాబట్టి యథాశక్తిగా ఈ పుష్యమాసంలో, ఈ ధనుర్మాసంలో సూర్యారాధన అందరూ చేసి తరిస్తారని, సూర్యభగవానుడి యొక్క కృపకు పాత్రలు అవుతారని, అవ్వాలని ఆశిస్తూ ఆదిత్యాయ నమః. స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. అంతేకాక ధనుర్మాసంలో ఏ ఏ వ్రతాలని ఆచరించాలి, వాటి వల్ల కలిగే విశేషాలు ఏమిటి, ఆ నియమాలని పాటించడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటి, ఆ విశేషాన్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. ధనుర్మాసం పరమ పవిత్రమైంది. ధనుర్మాసంలో ఆచరించే తిరుప్పావేని శ్రీవతం అని, సిరినోము అని వ్యవహరిస్తారు. ఈ వ్రతంలో ఎలాంటి పుణ్యప్రద కార్యక్రమాల్ని అనుసరించాలో గోదాదేవే స్వయంగా తెలిపింది. సత్ప్రవర్తన, సాధు జీవనం, సానుకూల ధోరణి సదా అనుసరణీయమైందని గోదాదేవి సూచించింది. శ్రీనోములో భాగంగా భోగపరమైన విలాసవంతమైన వస్తువుల వినియోగాన్ని పూర్తిగా విడనాడాలి. సృష్టిలో ప్రతి అంశం పరమాత్మ సృష్టి
కాబట్టి భగవంతుడికి చెందినవన్నీ ఆయనకే సమర్పించాలి అని ఆండాళ్ దేవి నిర్దేశించింది. ధనుర్మాసంలో భగవంతుడి ఆవాసాలైన దేవాలయ ప్రాంగణాల్ని భక్తులు శుభ్రపరిచి, అలాగే హృదయం అనే కోవెలని కూడా ఎవరైతే నిర్మలంగా పరిశుద్ధంగా ఉంచుకుంటారో వారికి పరంధాముడి అనుగ్రహం సత్వరంగా లభిస్తుందని గోదాదేవి తెలియజేసింది. ధనుర్మాసమంతా రంగనాథుడి ధ్యాసతో ధ్యానంతో హృదయం సంలీనమైతే శిరినోము ఫలం సంపూర్ణంగా సిద్ధిస్తుందని గోదాదేవి అనుభవపూర్వకంగా మనకి తెలియజేస్తోంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పుష్య శుద్ధ ప్రథమ అంటే పాడ్యమి ఉదయం 8:12 వరకు. తదుపరి విదియ. ఈరోజు ఆదివారం. నక్షత్రం పూర్వాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురుడు, సింహంలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనుస్సులో రవి శుక్ర కుజ చంద్రులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పని కూడా విజయవంతంగా ముగుస్తుంది. మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. నూతన వ్యాపార ప్రారంభానికి కావలసిన అన్ని ఆలోచనల్ని చేస్తారు. ఎవరితోనూ వాద విరోధాలు విభేదాలు లేకుండా ఉండేలా తమని తాము నియంత్రించుకుని కనిపిస్తారు. కుటుంబంలో ఏకవాక్యత సాగేందుకు సంపూర్ణ ఐకమత్య భావాన్ని పాటిస్తారు. ఆదివారం సందర్భంగా మేషరాశి వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యభగవాను కుంకుమ అక్షతలతో ఆరాధించినట్టయితే ఆరోగ్య పరిరక్షణ అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఉండేటటువంటి బంధువులతోనూ మిత్రులు అనుకూలైనటువంటి వారితోనూ సంబంధ బాంధవ్యాలని ఏమాత్రము తెగిపోకుండా ఉండేలా ప్రతినిత్యం సంభాషిస్తూ ఉంటారు. ఆర్థికమైనటువంటి ఆదాయం పట్ల విశేషమైనటువంటి ఆదరణను చూపించరు, కానీ వచ్చేటటువంటి ఆదాయం పట్ల జాగ్రత్తని పాటిస్తూ ఉంటారు. అన్నదమ్ములు అప్పచెల్లెల విషయంలో అనుకూలమైనటువంటి ధోరణిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఆదివారం సందర్భంగా వృషభ రాశి వారు గాయత్రీదేవిని పూజించి వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే జ్ఞాపక శక్తి పెరిగి రావలసిన బకాయిలన్నీ అశ్రమంగా వచ్చే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణమైన సాత్వికమైన విధానంతో ఉంటారు. పై అధికారులతో సమన్వయ భావంతో ప్రవర్తిస్తూ ఉంటారు. తాము నిజానికి అందరికంటే ఎక్కువతనం కలిగిన వారే అయినా ఆ ఆలోచనని కలిగి ఉండరు. ఆర్థికమైనటువంటి పొదుపుతనాన్ని బాగా పాటిస్తారు. నూతనంగా నిర్మించుకున్న లేదా కొనుక్కున్న ఇంటికి సంబంధించిన నవీకరణ పనులు చేయించడం కోసమని ఏమాత్రపు ఖర్చుని పెట్టడానికి ఇష్టపడరు. దాంపత్యంలో అన్యోన్య భావం గోచరిస్తూ ఉంటుంది. ఆదివారం సందర్భంగా మిథున రాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని పసుపు అక్షతలతో పూజించి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించేటైతే వివాహాది శుభకార్యాలు అనుకూలమైన రీతిలో కొనసాగుతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
ప్రతి క్షణం ఆందోళన, మానసికమైనటువంటి దిగులుతో ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి అవసరం ఏం లేకపోయినా తప్పనిసరి ఆలోచన కలిగి ఉంటారు. నిద్ర లేమితో బాధపడే అవకాశం ఉండొచ్చు. సంతానంతో ఎంతవరకో అంతవరకే మాట్లాడుతూ ఉండేటటువంటి కారణంగా సంతానం కొద్ది వేరు విధంగా ఉండే ఆలోచన కలగచ్చు. పై అధికారులతో మాట్లాడే సందర్భంలో చాలా తక్కువ మాట్లాడతారు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం కలిగినప్పటికీ కూడా ఎక్కువ శ్రద్ధని దాని మీద పెట్టరు. ఆదివారం సందర్భంగా కర్కాటక రాశి వారు హయగ్రీవుణ్ణి పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత లభించడంతో పాటు ఆర్థిక లాభం కలుగుతుంది. ఉద్యోగంలో ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనేకమైనటువంటి ఇబ్బందులు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వాటి పట్ల ఏమాత్రపు భయము లేకుండా ఉంటారు. వ్యావసాయికమైనటువంటి భూముల మీద ఆదాయం ఏమాత్రము దాదాపుగా రాకపోయినా భయం అనేది లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు. అంతకుముందు చేసినటువంటి ఏ రుణాలు అయితే ఉన్నాయో వాటినన్నిటినీ దాదాపుగా తీర్చేయగలిగిన శక్తిమంతులు అవుతారు. చేస్తున్నటువంటి వృత్తిలో మంచి నైపుణ్యం గడించి ఉన్నప్పటికీ కూడా దాని మీద శ్రద్ధని పెట్టకపోవడం కుటుంబ సభ్యులకు అంత నచ్చే విషయంగా ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే సకల విధాలైన రుణాలు తీరిపోతాయి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అనారోగ్యం లేకుండా ఉంటారు. ఎవరితోనూ విభేదాలు లేకుండా ఉంటారు. ఆర్థికమైనటువంటి ఆదాయం కోసమే ప్రయత్నాల్ని చేస్తూ ఉంటారు. వృత్తిరీత్యా ఎదగడం కోసమని విశేషమైనటువంటి పరిశ్రమని చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో అలాగే బయట వారితో కూడా సామరస్య భావంతో ఉంటారు. పెద్దదైనటువంటి పురస్కార లాభం కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు కూడా. ఎవరితోనూ ఏ విధంగా నొప్పించే తీరుగా మాట్లాడే విధానం ఉండకపోవచ్చు. ఆదివారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీకృష్ణుని తులసీ దళాలతో అర్చించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు పరిష్కరింపబడి ఆర్థిక లాభం కలుగుతుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మౌనంగా ఉంటారు. తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. శారీరకమైనటువంటి అనారోగ్యం మెల్లగా చోటు చేసుకుంటూ ఉండే అవకాశం ఉంది. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని చూపించడానికి ప్రయత్నిస్తారు కానీ ప్రయోజనం ఉండకపోవచ్చు. వ్యాపారాన్ని చేయాలనే ఆలోచన కలిగి ఉంటారు కానీ ఏ విధంగానూ ముందడుగు వేయలేకపోవచ్చు. ఉద్యోగంలో తగినటువంటి సంతృప్తికరమైన ఫలితాలని చూపించలేకపోయినటువంటి కారణంగా పై అధికారులు కొద్దిగా మందలించే అవకాశం కూడా ఉండొచ్చు. కుటుంబ సభ్యుల్లో ఎవ్వరికీ కూడా అనారోగ్యం అనేది లేనే లేదు, ఉండదు కూడా. కానీ మానసిక ఆందోళన మాత్రం వీరికి ఉండే అవకాశం ఉంది. ఆదివారం సందర్భంగా తులారాశి వారు శ్రీలక్ష్మీ నృసింహస్వామి వారిని సన్నజాతులతో పూజించినట్లయితే కోపం అదుపులో ఉండేటటువంటి కారణంగా సమస్యలన్నీ తొలగిపోయి వ్యాపారంలో అమోఘమైన లాభానికి అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు. శారీరకంగా కూడా అంత పెద్ద ఆరోగ్య స్థితిలో ఉండే అవకాశం ఉండకపోవచ్చు. నిద్ర లేమి తనంతో బాధపడుతూ ఉండొచ్చు.
ప్రతి విషయంలోనూ కూడా వేరు విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండే కారణంగా కుటుంబంలో ఐకమత్య భావన ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగినటువంటి శ్రద్ధని పాటించడం కోసం ఔషధ సేవని వైద్య పరీక్షల అంతరం చేయించుకోవడం శ్రేయస్కరం. దూర ప్రయాణాలను చేయడానికి ఇష్టాన్ని చూపించరు. అనుకూలమైనటువంటి వారితో ఎక్కువసేపు గడపడానికి ఇష్టాన్ని కలిగి ఉంటారు. ఆదివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీరామచంద్రమూర్తి వారిని ముద్దమందారాలతో అర్చించినట్లయితే తప్పక నూతన పదవి లాభానికి అవకాశం ఉండొచ్చు. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ కూడా అనుమానాస్పద ధోరణి కలిగి ఉంటారు. అనుకూలమైనటువంటి వారితో కూడా ప్రతికూలమైనటువంటి ఆలోచనతో మాట్లాడే అవకాశం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి క్రమశిక్షణని పాటిస్తూ ఉంటారు. దైవాలకు సంబంధించిన మొక్కుబళ్ళని తీర్చుకోవడం కోసం, అలాగే ముఖ్యులైనటువంటి వారికి మానవతా దృష్టిలో విరాళాలని ఇవ్వడం కోసం ఆలోచనల్ని చేస్తారు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధని పాటించకపోయేటటువంటి కారణంగా అనారోగ్యం పెరిగే అవకాశం ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా ధనురాశి వారు శ్రీహరిని చామంతులతో అర్చించినట్లయితే నూతనంగా లభించిన ఉద్యోగంలో భద్రత కలిగే అవకాశం ఉంటుంది. నిరుతి దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ మాటే నెగ్గుబాటు కావాలి అనేటటువంటి విశేషమైన పట్టుదలతో ఉంటారు. ఎవరి మాటని పెద్దగా వినే ఆలోచన ఉండదు. ఆర్థికమైనటువంటి లోటుతో ఉన్నప్పటికీ కూడా ఎంతో ధైర్యంగా ఉండగలుగుతారు. అనుకూలమైనటువంటి వారు ఆర్థికమైనటువంటి సహాయాన్ని రుణరూపంగా చేసినప్పటికీ కూడా వారి పట్ల విశ్వాసభావాన్ని పెద్దగా ప్రదర్శించే తీరు ఉండదు. కుటుంబంలో ఉండే అందరితోనూ సమమైనటువంటి భావంతో ఉండవలసి వచ్చినా ఆ తీరుగా ఉండకపోవడం కొద్ది మానసికమైన అశాంతిని కలిగించే అవకాశం ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా మకర రాశి వారు హయగ్రీవుణ్ణి కనకాంబరాలతో పూజించినట్లయితే మానసిక ఆందోళన తొలగి చెప్పలేనంతటి సంతోషం మానసికంగా కలిగే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా అనారోగ్యం ఉన్నప్పటికీ కూడా దాని గురించి పెద్ద ఆలోచనని చేయరు. వ్యాపారం మధ్యంగా నడుస్తూ ఉంటుంది. వృత్తిపరమైనటువంటి నైపుణ్యం వల్ల పెద్దగా లాభాలు వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఉద్యోగంలో ఎప్పటికప్పుడు పై అధికారుల మందలింపులకి గురయ్యే అవకాశం కూడా విశేషంగా గోచరిస్తుంది. కుటుంబంలో ఉండే అందరూ ఏకత్ర అంటే ఒకే చోటకి వచ్చేందుకు తగినటువంటి కృషిని శ్రమని చేస్తూ ఉంటారు. ఆదివారం సందర్భంగా కుంభరాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే రావాల్సిన బకాయిలన్నీ వసూలై వ్యాపారం ముందడుగు వేసి తీరుతుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరమైనటువంటి ఆదాయాన్ని పెంపొందించుకుంటారు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మీద దృష్టిని విశేషంగా కేంద్రీకరిస్తారు. ఉద్యోగపరమైనటువంటి ఆదాయం అంతగా ఉండే అవకాశం లేకపోవచ్చు. తల్లిదండ్రులు అలాగే అన్నదమ్ములు అప్పచెల్లెల ఆరోగ్యం కూడా మధ్యమంగానే ఉండే అవకాశం గోచరిస్తుంది. న్యాయస్థానంలో ఒక అంశం అపరిష్కృతంగా ఉన్నటువంటి కారణంగా ఆ సరైనటువంటి విజయానికి సంబంధించిన తీర్పు రావడం కోసం విశేషమైన ప్రయత్నాన్ని చేస్తూ ఆర్థికంగా ఎక్కువ ఖర్చుని పెడుతూ ఉండొచ్చు. ఆదివారం సందర్భంగా మీనరాశి వారు
శ్రీ మహావిష్ణువుని ఎర్రమందారాలతో అర్చించినట్లయితే నూతన ఉత్సాహం తప్పక వ్యక్తి కలిగి తీరుతుంది. తద్వారా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ముందడుగుని వేయగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు ఆదివారం అయినటువంటి సందర్భంగా ఆ సూర్యభగవాన్ అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ఆదివారం. ఈ సందర్భంగా సూర్యుడిని ప్రసన్నం చేసుకోవటానికి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, అలాగే గృహంలో ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలు చేకూరాలంటే పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఆదివారం కాబట్టి సూర్యుడికి ప్రీతికరమైన విధంగా కొద్దిగా కుంకుమ పువ్వు పొడి నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయాలి. స్నానం చేశాక గృహంలో తూర్పు దిక్కులో 12 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో రవిహోరలో నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించటం, లేదా కేజింబావు గోధుమలు ఎర్రటి వస్త్రంలో మూట కట్టి దానం ఇవ్వటం ద్వారా సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళటం, ఓం సవిత్రే నమః అనే మంత్రాన్ని 12 సార్లు స్మరించుకొని వెళ్ళటం ద్వారా సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే గృహంలో వాస్తు దోషాలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలు సిద్ధింపజేసుకోవాలంటే కొన్ని ముఖ్యమైన విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా ఏ గృహంలోనైనా సరే ఈశాన్యంలో కానీ, ఆగ్నేయంలో కానీ, వాయువ్యంలో కానీ, నైరుతిలో కానీ దోషాలు ఉన్నట్లయితే ఆ గృహంలో అనేక రకాలైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈశాన్యం అనేది గృహంలో చాలా ముఖ్యమైన స్థానం. అది శివస్థానం. ఈశాన్యంలో ఏమైనా దోషాలు ఉన్నట్లయితే ఆ దోషాలు వల్ల డబ్బు ఇంట్లో నిలబడదు, వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అటువంటప్పుడు ఈశాన్య దోషాలన్నీ పోగొట్టుకోవటానికి గృహంలో ఈశాన్యం మూల ఒక రాగి చెంబును ఏర్పాటు చేయాలి. అంటే ఒక పీట ఉంచి ఈశాన్యం మూల దాని మీద బియ్యపిండితో ముగ్గు వేసి ఒక రాగి చెంబు ఉంచి ఆ రాగి చెంబు మీద తడిగంధంతో స్వస్తిక్ గుర్తు వేసి ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో ఒక తులసి దళం వేయాలి. ప్రతిరోజు రాగి చెంబులో నీళ్లు మారుస్తూ ఉండాలి. ఈశాన్య దోషాలన్నీ పోగొట్టే శక్తి ఈశాన్యంలో ఏర్పాటు చేసే రాగి చెంబుకు ఉంటుంది. అలాగే గృహంలో వాయువ్యంలో దోషాలు ఉన్నప్పుడు, అంటే వాయువ్యం పెరిగినా వాయువ్యం తగ్గినా అటువంటప్పుడు ఇంట్లో పిల్లలు సరిగ్గా చదవరు, పిల్లల పరంగా సమస్యలు ఉంటాయి. అలాగే వ్యాపారం చేసుకునే వాళ్ళైతే వ్యాపారంలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. వాస్తుశాస్త్రం ప్రకారం వాయువ్యంలో దోషాలుంటే అప్పులు ఎక్కువగా అవుతాయి. కాబట్టి ఇంట్లో సభ్యులకి అప్పులు ఎక్కువగా అవుతున్నా, పిల్లలు సరిగ్గా చదవకుండా ఉన్నా, వ్యాపారంలో నష్టాలు వస్తున్నా గృహంలో వాయువ్య దోషాలు ఉన్నాయని అర్థం. అటువంటప్పుడు వాయువ్యంలో ఒక గాజు పాత్రలో నీళ్లు పోసి ఆ నీళ్లలో పాలరాయి వేసి ఉంచాలి. వాయువ్యంలో గాజు పాత్రలో నీళ్లు పోసి పాలరాయి వేసి వాయువ్యంలో దాన్ని ఉంచినట్లయితే సమస్త వాయువ్య దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఆగ్నేయంలో దోషాలుంటే ఇంటి యజమానురాలికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఆగ్నేయం పెరిగినప్పుడు అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటప్పుడు ఆగ్నేయం వైపు ఎరుపు రంగు పూల మొక్కలను ఏర్పాటు చేస్తే ఆగ్నేయ దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే నైరుతిలో గనక దోషాలు ఉన్నట్లయితే, నైరుతి పెరగటం కానీ తగ్గటం కానీ ఇలాంటివి జరిగితే ఇంటి యజమానికి ఏ పని చేసినా కలిసి రాదు. నైరుతి అంటే ఇంటి యజమాని స్థానం. అటువంటప్పుడు నైరుతి దోషాలన్నీ పోవాలంటే నైరుతి దిక్కు వైపు పసుపు రంగు పూల మొక్కలను పెంచాలి. అలాగే ఒక ఇంటికి కోణ దోషాలు ఎక్కువ ప్రాధాన్యతను కలిగింపజేస్తాయి. కోణ దోషాలు అంటే ఏంటంటే ఏ గృహంలోనైనా సరే మూలలన్నీ సరిసమానంగా ఉండాలి. ఒకవైపు మూలలు ఎక్కువ, ఇంకొక వైపు మూలలు తక్కువ, మూలల్లో హెచ్చుతగ్గులు వచ్చినట్లయితే వాటిని కోణదోషాలు అంటారు. ఎక్కువ శాతం గృహాల్లో ఈ మూలల్లో దోషాలు, కోణదోషాలు ఉంటాయి. ఈ కోణదోషాల వల్ల కూడా కుటుంబంలో అనేక సమస్యలు ఉంటాయి. ఇవన్నీ పోవాలంటే ఇంటి సింహద్వారానికి ఇరువైపులా పూల మొక్కలను ఏర్పాటు చేయాలి. అలాగే ఈ కోణదోషం అనేది ఇంకొక విధంగా కూడా వస్తుంది. మీ ఎదురుగా ఉన్నటువంటి గృహంలో ఉన్న మూలలు మీ ఇంటి సింహద్వారం మీద పడుతూ ఉన్నట్లయితే, అంటే సరిగ్గా మీ ఇంటి సింహద్వారానికి ఎదురుగా
ఎదురింటి వాళ్ళ మూలలు గనక ఉన్నట్లయితే దాన్ని కూడా కోణదోషం, కోణవేధ అనే పేరుతో పిలుస్తారు. అటువంటప్పుడు కూడా మీ ఇంటి సింహద్వారానికి ఇరువైపులా పూల మొక్కలను ఏర్పాటు చేసినట్లయితే ఈ కోణ దోషాలనేవి తొలగిపోతాయి. అప్పుడు కూడా ఇంటికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇంట్లో హాల్లో మధ్య భాగాన్ని బ్రహ్మస్థానం అంటారు. ఈ బ్రహ్మస్థానం ఎక్కువగా ఖాళీగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే ఇంటికి వాస్తు దోషాలు చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే ఒక ఇంటి సింహద్వారానికి ఇరువైపులా కిటికీలు ఉండేలాగా చూసుకోవాలి. సింహద్వారం దగ్గర గడప తప్పకుండా ఉండాలి. గృహంలో తలుపులు వేస్తున్నప్పుడు తీస్తున్నప్పుడు శబ్దం రాకుండా చూసుకోవాలి. ఈ ప్రత్యేకమైన నియమాలు పాటిస్తే కూడా గృహానికి ఉన్నటువంటి అన్ని రకాలైన వాస్తు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి వాస్తుపరంగా ఈ ముఖ్యమైనటువంటి నియమాలు పాటించండి. దానివల్ల వాస్తు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు సోమవారం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అందులోనూ పుష్యమాసంలో వచ్చే సోమవారం. శని దోషాలు తొలగింపజేసుకోవటానికి, శివానుగ్రహం కలిగి సమస్త శుభాలు చేకూరటానికి రుద్రాక్ష దీపాన్ని, ఉమ్మెత్త దీపాన్ని ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో వెలిగించాలో, రుద్రాక్ష దీపం వెలిగిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో, ఉమ్మెత్త దీపాన్ని వెలిగించడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.